ఏం కాక ప్రమోషన్ వచ్చిందంట, మరి పార్టీ లేదా? ఏముందరా నా లైఫ్లో? ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. చిన్నప్పటి నుంచి చదువుని జీవితం సంకనాకపోయిందిరా. ఇలా చదివానో లేదో, జాబ్లో పడ్డానో లేదో, కమిట్మెంట్తో ఇంక్రిమెంట్ కోసం డెవలప్మెంట్ కోసమే ఆలోచించా కానీ అసలు నాకేం కావాలో ఆలోచించలేకపోయాను. నేనేం కోల్పోతానో తెలుసుకోలేకపోయాను. అసలు నా జీవితంలో లేనిది లేదురా. కారు ఉంది, బైక్ ఉంది, ఫ్లాట్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఈ బెస్ట్ టెంపుల్ ఎవరు ఏం చేసుకోను నా బతుక్కి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదురా. అయినా నాకెలా ఉంటారులే. అమ్మాయిలకి 6 feet హైటు, 6 pack బాడీ కావాలి. మనకు లేవు కదా. మనకేమున్నాయి? పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. తొందరగా మేనేజర్ అయిపోవాలి, తొందరగా జీతం పెరిగిపోవాలి, ఇంకొక ఇల్లు కొనియాలి. ఇవే కదా మనకు ఉన్నాయి. అమ్మాయిలకి టైం ఇచ్చేవాడు కావాలి, ప్రేమగా చూసుకునేవాడు కావాలి. మళ్ళా కాదు కదా. అయినా మన టీంలో ఎవరు బాగుంటారు చెప్పు? ఎవరు ఖాళీగా ఉన్నారు? అందరికీ ఎవరొక బాయ్ ఫ్రెండ్స్ ఉంటూనే ఉన్నారు. ఆ మాలతి నాకు సెట్ కాదు. ఆ రమ్య, ఆ పిల్లకి అస్సలు చాలా పొగరెక్కువ, నాకు అస్సలు సెట్ కాదు. ఆ సింధు అసలు బాగోదురా. సౌజన్య, ఎస్ సౌజన్య బాగుంటుంది. కానీ ఆ సౌజన్యకి మొన్న మధ్య కృష్ణ గాడు, పవన్ గాడు ట్రై చేశారు కానీ బ్యాకట్లే. నా మధ్య బుజ్జిగా ట్రై చేశాడు కానీ అయిపెట్టి గోపమే కొట్టింది. కానీ నాతో బాగానే మాట్లాడుద్ది, బాగా మాట్లాడుతుంది. మొదట ఫ్రెండ్షిప్ చేసి ప్రపోజ్ చేయనా, లేదా ప్రపోజ్ చేశాక ఫ్రెండ్షిప్ చేయనా? అమ్మో, నేను ఫ్రెండ్షిప్ చేసి ప్రపోజ్ చేసినప్పటికీ పుణ్యకాలం మొత్తం పూర్తయిపోద్ది. లేదు, ఇప్పుడే ప్రపోజ్ చేసేయాలి. ఆల్ ది బెస్ట్ మీ. ఇప్పుడే ప్రపోజ్ చేస్తా, అప్పుడు ఇచ్చి పాటిస్తా. పో.